అయితే మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే మాకు ఒక న్యూ కమర్గానే తెలుసు కానీ అంతకుమించి ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కాబట్టి ఓన్లీ గౌతమ్ కృష్ణ అనే వ్యక్తి మా హౌస్ హోల్డ్ చాలా మంది హౌస్ హోల్డ్లో ఒకటే ఉండడమే కాదు, మీ ఇన్ అండ్ అవుట్ కూడా తెలుసు. అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మాకు బాగా ప్రొజెక్ట్ అయింది కాబట్టి లాస్ట్. సో మరి ఆ కైండ్ ఆఫ్ దాన్ని పోర్ట్రే చేసేలాగా అంటే లైక్ ఉంటుంది కొన్ని ఆస్పెక్ట్స్. అంటే దీంట్లో ఏంటంటే నాలో యాంగ్రీ సైడ్ మీరు చూసిన బిగ్ బాస్లో, దీంట్లో అంత యాంగ్రీ సైడ్ ఏమి ఉండదు. జస్ట్ ద గుడ్ బాయ్ సైడ్ అనేది ఉంటుంది ఫిల్మ్లో. వెరీ అంటే మంచి లైక్ గుడ్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అనమాట. సో మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న పర్సన్ కైండ్ ఆఫ్. సో చాలా అంటే నేర్చుకోవడానికి చాలా ఉంటుంది యంగ్స్టర్స్కి ఫిల్మ్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం మంచి లైక్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నప్పుడు ఫాదర్ క్యారెక్టరైజేషన్ పోసాని గారు చేసిండ్రు. సో అద్భుతమైన రోల్ అనమాట. ఆయన పర్ఫార్మెన్సెస్ ఫ్యూ సీన్స్లో లైక్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట సినిమాలో. అండ్ ఆయన చాలా మూవీస్లో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన మా మూవీకి ఉండడం అన్నది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఫాదర్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో ఈ ఫిల్మ్లో. అయితే మీరు బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు సీజన్ 7లో మీరు అదరగొట్టారు. సీజన్ ఒక రేంజ్ లో లేచింది. మరి సీజన్ 8 చూస్తున్నారా? సీజన్ 8 చూస్తున్నా. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. సో ఎవరు ఎలా ఆడుతున్నారు అనుకుంటున్నారు మీ అనాలిసిస్ ప్రకారం? సో సీజన్ 8 అంటే లైక్ చూస్తున్నా కొంచెం. అంటే నాకు ఫ్యూ ఆస్పెక్ట్స్ అంటే సీజన్ 7లో ఉండే ఆస్పెక్ట్స్ కొన్ని లేవు, కొంచెం మిస్సింగ్ అని అనిపించింది. సో ఆడియన్స్కి కూడా అది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు గ్రాండ్ లాంచ్ 2.0లో అది 100% అది రైజ్ అవుతుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నాను. ఎస్ దానికోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే మీకు ఆల్రెడీ లోపల ఉన్న సిచ్యువేషన్స్ అని బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే తెలియదు. మీరు ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఒక దాదాపు 10-15 వారాల పాటు 12 వారాల పాటు ఉండొచ్చారు కాబట్టి, సో అక్కడ ఆడుతున్న వాళ్ళ మానసిక పరిస్థితిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే కొంతమంది రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు కదా. అంటే అదే బేస్డ్ ఆన్ కంటెస్టెంట్స్. ఎప్పుడైనా మనకి బిగ్ బాస్ అనేది ఏంటంటే మన కంటెస్టెంట్స్ని బట్టే అంటే అక్కడ కంటెంట్ అనేది బయటకు వచ్చేది. సో లాస్ట్ సీజన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా రకంగా ఒక పొలిటికల్ యాంగిల్ అనేది మాకు తెలియకుండా, అంటే అది షో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ కంటెస్టెంట్స్. ఒక పొలిటికల్ యాంగిల్ అనేది ఒకటి అనుకోకుండా రైజ్ అయింది అది బయట. సో అది మాకు కూడా లోపల ఒక పాయింట్లో అర్థమైంది. అంటే నాకు సార్ చెప్పే దాంట్లో కానీ అండ్ లేకుంటే ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడే దాంట్లో కానీ సో అర్థమైంది. సో అందుకే అంత లెవెల్ ఆఫ్ రీచ్ వెళ్ళింది యాక్చువల్లీ ఆడియన్స్లో చెప్పాలంటే. సో దానికి ఒక 4-5 కంటెస్టెంట్స్ అయితే చాలా కారణం అనమాట. సో మా సీజన్లో అది. సో అట్లా అవ్వడానికి ఈ సీజన్లో కొంచెం మనకి అంత లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ల్యాక్ అవుతుంది అన్నది ఆడియన్స్ నుంచి బేసిక్గా వస్తున్న లైక్ బేసిక్ కంప్లైంట్. సో బిగ్ బాస్ అనే గేమ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ వెళ్ళాలి, గేమ్స్ ఆడాలి, లేకపోతే ఏదైనా వస్తే గొడవ పడాలి అంతవరకే. కానీ మన వ్యక్తిత్వం ఏంటి, మనకు ఒక ఫిలాసఫీ ఏంటి, అది ఎప్పుడైతే కంటెస్టెంట్స్ అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారో సో అప్పుడు అంటే చూసే ఆడియన్స్కి కూడా ఇంకెక్కువ ఎంగేజ్మెంట్ అన్నది బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అది కొంచెం ల్యాక్ అయింది ఈ సీజన్ కంటెస్టెంట్స్లో అని నాకు అనిపించింది పర్సనల్లీ.